హాయ్ అండి, వెల్కమ్ టు కుర్రా వరలక్ష్మి ఛానల్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అండి. ఫస్ట్ కుక్కర్లో శనగపప్పు తీసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలండి. పెట్టిన తర్వాత శనగపప్పు ఉడికిన తర్వాత ఒక గిన్నెలో తీసుకోవాలి. గిన్నెలో తీసుకున్న తర్వాత ఒక కళాయి పెట్టి ఆనియన్స్ వేసి ఆవాలు జీలకర్ర వేయాలండి. ఆనియన్స్ ఒక 1 వేసానండి. ఒక 1 ఆనియన్, 2 టమాటోస్ అండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వాటిని కలపాలండి. అవి మగ్గడానికి సాల్ట్ అండి, సరిపడా సాల్ట్, కొంచెం పసుపు అండి, కారం కొంచెం ఎక్కువ వేసుకోండి. చాట్లో కారం కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనిపిస్తుంది. మా ఇంట్లో కొంచెం చిన్నపిల్లలు ఉన్నారని నేను కొంచెం కారం తక్కువ వేసానండి. కారం వేసిన తర్వాత కలపాలి. ఆనియన్ టమాటోలు మగ్గిన తర్వాత ఉడకబెట్టిన శనగపప్పుని తీసుకున్నానండి. అవన్నీ వేసి కలపాలి. ఒకసారి ఇలా ట్రై చేయండి అండి. పానీపూరి చాట్ చాలా ఈజీ, వెరీ సింపుల్ అండి. ఒకవేళ మన దగ్గర వైట్ బఠానీస్ లేకపోయినా, గ్రీన్ బఠానీస్ లేకపోయినా, పొటాటోస్ లేకపోయినా ఇంట్లో ఉండే శనగపప్పుతో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మీకు యూస్ఫుల్గా అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. దాని తర్వాత వాటర్ వేసానండి. వాటర్ వేసి మంచిగా బాయిల్ చేయాలి. చాలా లిక్విడ్గా రావాలన్నమాట అండి. వాటర్ వేసిన తర్వాత మరిగిన తర్వాత కొంచెం ఆమ్చూర్ పౌడర్ అండి, కొంచెం ధనియాల పౌడరు, కొంచెం చాట్ మసాలా, అవన్నీ వేసి కలపాలండి. లేదు ఒకవేళ ఇలా చేయకపోయినా ఉడకబెట్టిన తర్వాత మిక్సీలో పేస్ట్ చేసి ఆ విధంగా కూడా చేయొచ్చండి. మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా ట్రై చేయండి. దాని తర్వాత అది థిక్గా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. మళ్ళీ కళాయి పెట్టేయండి. డీప్ ఫ్రై చేసే ఆయిల్ వేసి పానీపూరి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఇందాక మనం చేసుకున్న శనగపప్పు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలు ఆనియన్స్ కట్ చేసుకొని, చిన్న చిన్న ముక్కలు టమాటాలు కట్ చేసుకొని, కొరియాండర్ లీవ్స్ని కూడా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇందాక ఫ్రై చేసిన పానీపూరీస్ని అవి క్రష్ చేసి వేసుకోవాలండి పైన.
మనకి ఎన్ని తినాలనిపిస్తే అన్నీ వేసుకోవాలి. అవి వేసి కలపకూడదండి. పైన మనం చాట్ని తినేటప్పుడు అవి పైన క్రష్గా ఉండి మన నోట్లో క్రంచ్గా ఉంటే టేస్ట్ అనిపిస్తుంది. ఈజ్ వెరీ ఈజీ టేస్టీ రెసిపీ అండి, హోమ్ మేడ్ పానీపూరి చాట్. దిస్ ఈజ్ న్యూ రెసిపీ అండి, నేను కొత్తగా ట్రై చేశాను. మీకు ఒకవేళ యూస్ఫుల్గా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. పానీపూరి చాట్ ఈజ్ రెడీ అండి. నెక్స్ట్ చింతపండుని కొంచెం నానాలండి. కొంచెం చింతపండుని తీసుకున్నాను, వాటర్ వేసి నానబెట్టాలండి. అది అయిన తర్వాత ఇలా చింతపండు రసంని తీసుకున్నానండి నేను. ఈ చింతపండు రసంలో ఆమ్చూర్ పౌడరు, ధనియా పౌడరు, గరం మసాలా, కొంచెం పసుపు, కారం, ఉప్పు ఇవన్నీ వేసి కలపాలండి. మిక్స్ చేయాలండి. సెకండ్ వాటర్ వచ్చేసరికి అండి 2 గ్రీన్ చిల్లీస్ తీసుకోవాలి. 2 గ్రీన్ చిల్లీస్ తీసుకొని అల్లం వేయాలండి. అల్లము, కొరియాండర్ లీవ్స్ అండ్ పుదీనా అండి, ఇవన్నీ వేసి మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టిన తర్వాత ఈ వాటర్ దాంట్లో వాటర్ కలిపి అది వాటర్ని స్ట్రెయిన్ చేయాలండి. ఈ వాటర్ వస్తుందండి, ఈ వాటర్లో కొంచెం వాటర్ యాడ్ చేయాలి. దీంట్లో కూడా ధనియా పౌడర్, ఆమ్చూర్ పౌడరు, గరం మసాలా, చాట్ మసాలా, పసుపు, కారం, ఉప్పు వేయాలండి. ఇవన్నీ వేసి కలపాలండి. ఇందాక పానీపూరి ఫ్రై చేసుకున్నాయి గోల్గప్పాస్ని కొంచెం స్పూన్తో అలా గిలకొట్టి దాంట్లో టమాటోలు, ఆనియన్స్, ఇందాక చాట్ చేసుకున్న దాన్ని కొంచెం దాంట్లో వేసి యాడ్ చేయాలండి. ఈ 2 వాటర్స్ని ఈ వాటర్ వేయాలంటే ఈ వాటర్ వేసుకోండి, ఆ వాటర్ వేయాలంటే ఆ వాటర్ వేసుకోండి. ఇలా ట్రై చేయండి ఒకసారి. ఇందాక చాట్ చేసుకున్నది ఉంది కదండి, దాన్ని వేసుకొని దాని మీద ఆనియన్స్ కానీ టమాటాస్ కానీ వేసుకొని ఒక్కొక్కటి ఈ విధంగా ఒక్కొక్కటి ఆ వాటర్ కలుపుకొని తినండి, చాలా టేస్ట్గా అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. Very easy and simple pani puri is ready అండి.